బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాలకు ఏదో ఒక ముగింపు ఇచ్చేందుకు గవర్నర్ విద్యాసాగర్ రావు పావులు కదుపుతున్నారు. ఓవైపు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూనే చెన్నైలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉంటూ తన పని తాను చేసుకుపోతున్నారు. ఇప్పుడు ప్రధానంగా శశికళ మద్దతు లేఖలపై ఫోకస్ పెట్టినట్టు రాజ్భవన్ వర్గాలు చెబుతున్నాయి. శశికళ ఇచ్చిన లెటర్లపై గవర్నర్ స్క్రూటినీ చేస్తున్నట్లు సమాచారం. లేఖలోని ఎమ్మెల్యేల సంతకాలు అసలువేనా, ఫోర్జరీ చేశారా అనే దానిపై స్టడీ చేస్తున్నారని తెలుస్తోంది. నిన్న గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసిన శశికళ తనకు మొత్తం 134 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, తనకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఎమ్మెల్యేల సంతకాలున్న లేఖలు కూడా గవర్నర్కు ఇచ్చారు. అయితే 134 మందిలో పన్నీర్ సెల్వం వెంట కనీసం 5-6 ఎమ్మెల్యేలు ఉన్నా ఈ సంఖ్య తప్పని తెలిసిపోతోంది. ఈ లేఖలపై పన్నీర్ సెల్వం కూడా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది, శశికళ మద్దతు లేఖల సంగతి తేల్చే పనిలో పడ్డారు గవర్నర్. మరోవైపు గవర్నర్తో ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్ భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై డిస్కస్ చేస్తున్నారు. సేమ్ టైం రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేలపై అఫిడవిట్ ఫైల్ చేయాలని మద్రాస్ హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. ఇక తమిళనాడు పాలిటిక్స్ పై అప్డేట్స్ బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, చెప్పండి, తమిళనాడులో ప్రస్తుతం ఏం జరుగుతోంది? మద్దతు లేఖలపై గవర్నర్ స్క్రూటినీ చేస్తున్నట్టు తెలుస్తోంది కదా, అసలు గవర్నర్ ఏం చేయబోతున్నారు? తమిళనాడు రాజకీయాలు రాజ్భవన్కు చేరుకున్నాయి. గవర్నర్ తీసుకున్న నిర్ణయం పైన ఎట్లాంటి కన్క్లూజన్ రాబోతున్నదనే విషయం మనకు తెలుస్తుంది. అయితే ఈ 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం మొత్తం చూస్తే కనుక ఈ 2 రోజుల్లో గవర్నరు చెన్నై కేంద్రంగా లేరు కాబట్టి ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠత ఉన్నది. గవర్నర్ వచ్చిన తర్వాత ఇద్దరికి ఇరుపక్షాల నుంచి శశికళ, పన్నీర్ సెల్వం ఇద్దరు గవర్నర్ కలిసి తమ అభిప్రాయాలు చెప్పారు. ముఖ్యమంత్రికి అవకాశం తమకంటే తమకే ఇవ్వాలని చెప్పుకున్నారు. పన్నీర్ సెల్వం 5 రోజుల వ్యవధి కూడా కోరిండు. దీంట్లో మనం గమనించవలసిన విషయం ఇది, తమిళనాడు రాజకీయాలలో అసలు ఏఐడిఎంకే పార్టీ ఉంటుందా, రెండుగా చీలిపోతుందా అనే విషయం ఒకటైతే, రెండవది ఇందాక మనం మొత్తం చూసినట్లుగా ఏఐడిఎంకేకి సంబంధించిన నాయకత్వం ఇవాళ ప్రస్తుతానికైతే శశికళ చేతిలో ఉన్నది. ఈమెనే పన్నీర్ సెల్వానికి మద్దతు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఆమె బహిష్కరణ వేటు వేస్తూ వస్తూ ఉన్నది. పన్నీర్ సెల్వం చాలా జాగ్రత్తగా, శశికళ దూకుడుగా వెళ్ళిపోతే పన్నీర్ సెల్వం చాలా జాగ్రత్తగా వస్తున్నారు. మొన్న సాయంత్రం మాట్లాడినప్పటి నుంచి తన మాట తీరు, స్వర తీవ్రత కూడా పెరిగింది. తన పట్టు నానాటికి బిగుస్తున్నదని ఒక సంకేతాలు కూడా ఆయన పంపిస్తున్నారు. అయితే శశికళ మాత్రం తను మాత్రం ఎక్కడ కూడా తన ఎమ్మెల్యేలు తన వెంట తీసుకెళ్లిన ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళెవరు కూడా బయటికి వెళ్లకుండా చేస్తూ ఉన్నారు. గవర్నర్ ఇచ్చే గడువంత వరకు కూడా ఆగాలే, వేచి చూసే ధోరణి కూడా ఆమె అవలంబిస్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు 2. 1967కు ముందు తమిళనాడు రాజకీయాలు ఎట్లున్నాయి, 1948కు ముందు రాజకీయాలు ఎట్లున్నాయి, 1987లో ఎట్లా ఉన్నాయి, 2017లో కూడా తమిళనాడు రాజకీయాలు అచ్చం అట్లే ఉన్నాయి. అన్నాదురై నుంచి నాడు పెరియార్ రామస్వామి మధ్య విభజన వస్తే ఆ రోజున్న పార్టీగా రాజకీయంగా విభేదం వచ్చింది. ఓ కొత్త రాజకీయ సమీకరణ జరిగింది. ఆ తర్వాత 1967లో కూడా అన్నాదురైకి సంపత్కు మధ్య విభజన వచ్చింది. అన్నాదురై డిఎంకే, ఆ డిఎంకేలో కూడా మళ్ళీ విభజన వచ్చింది. ఆ తర్వాత కరుణానిధి ఎంజీఆర్ మధ్య వచ్చిన ఘర్షణ అది ఏఐడిఎంకేకు దారితీసింది. ఇక్కడ గమనించవలసింది, ఈ 1967 నుంచి ఇప్పటివరకు చూస్తే కనుక అదే రాజ్భవన్ కేంద్రంగా జరిగిన రాజకీయ పరిణామాలు, అదే తమిళనాడులో ఇదే రకమైన చర్చ. ఈ తమిళనాడు రాజకీయాలు ఎటువైపు వెళ్తాయని ఒక ఆందోళన, ఒక గందరగోళం. ఇది ప్రతి 15-20 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతున్నది. ఇవాళ కూడా రిపీట్ అయింది. 30-40 ఏళ్ల కింద ఏ చర్చ జరిగిందో ఇవాళ కూడా అచ్చం అట్లాంటి చర్చ జరుగుతున్నది. కాకపోతే కనుక ఇవాళ టీవీలు, పేపర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటి హైప్ ఎక్కువ కనబడుతుంది. కానీ రాజకీయంగా జరిగిన పరిణామాలు, చేసుకున్న ఆరోపణలు అచ్చంగా అట్లే ఉన్నాయి. ఆ వేళ 67 తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తే కనుక ఆ డిఎంకేలో ఆ కోశాధికారిగా పనిచేసిన ఎంజీఆర్ బహిష్కరణ వేటుతో బయటకు వచ్చి ఆయన పార్టీ పెట్టుకున్నాడు. ఇవాళ కూడా వచ్చంగానే పన్నీర్ సెల్వం కూడా కోశాధికారి పార్టీ నుంచి బహిష్కరించాడు. ఆయన పార్టీ పెడతారా పెట్టారంటే పార్టీ పెట్టాలని చెప్పిండు. కానీ ఆ పార్టీ పైన మొత్తం అధికారం నాదని చెప్తున్నాడు, పార్టీని వీడలేదని చెప్తున్నారు. దీంతో పాటుగా జానకి వర్సెస్
జయలలిత ఇద్దరి మధ్య ఘర్షణ వచ్చినప్పుడు ఇవాళ శశికళ ఏ ఆరోపణ ఎదుర్కొన్నారో ఆ వేళ ఎంజీఆర్ విషయంలో జానకి రామచంద్రన్ ఇదే ఆరోపణ ఎదుర్కొన్నారు. ఆయన ఎంజీఆర్ పైన విష ప్రయోగం జరిగింది కాబట్టి ఆయన చనిపోయిండు, దానిపైన విచారణ చేయాలని ఆ వేళ జయలలిత డిమాండ్ చేసింది. ఇవాళ జయలలిత పైన ఒక విష ప్రయోగం జరిగిందని చెప్పి పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నాడు. అంటే చరిత్ర ప్రతి 20-25 సంవత్సరాలకు తమిళనాడు రాజకీయాలలో అట్లే వస్తున్నది, ఇవాళ కూడా అట్లే జరుగుతున్నది. ఇవాటి పరిస్థితికి వస్తే కనుక జరుగుతున్న పరిణామాలలో శశికళ బలం ఎంత బలహీనత ఎంత అన్నదానికంటే కూడా శశికళ వ్యవహరిస్తున్న తీరు పట్లనే తమిళనాడు రాజకీయాలలో సమీకరణలు మారేందుకు అవి అటువైపుగా అడుగులు వేస్తున్నాయి, ఒక బలమైన సంకేతాలు వస్తున్నాయి. ఈమె ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్ళిపోయి హోటల్లో పెట్టిన తర్వాత చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఒక ఎమ్మెల్యే బస్సు దిగి పారిపోయి రావడం, వచ్చి పన్నీర్ సెల్వానికి మద్దతునివ్వడం, మరొక ఎమ్మెల్యే భార్య మరొక ఎమ్మెల్యేకి సంబంధించిన అతను కూడా తన భార్య కనిపించట్లేదని చెప్పి ఆయన కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇవన్నీ కూడా తమిళనాడు రాజకీయాలు ఏ స్థాయికి పడిపోతున్న దానికి ఒక ఉదాహరణ, లేకపోతే కనుక అవకాశం కోసమే నాయకులు ఎట్లా వివరిస్తారో చెప్పేందుకోసం ఒక ఉదాహరణ అనుకోవచ్చు. అయితే గవర్నర్ మాత్రం జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఆయన చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నారు. పన్నీర్ సెల్వం గవర్నర్ కలిసి వచ్చిన తర్వాత ఆయన నవ్వుముఖంతో బయటకు వచ్చారు. అంటే లోపల జరిగిన సమావేశం తన కొంత అనుకూలంగా ఉందని, రాజకీయాలలో తన పదవికి ఎలాంటి డోకా లేదని ధీమా పన్నీర్ సెల్వంలో కనపడితే కనుక ఈ శశికళ విషయంలో మాత్రం కొంత ఆమె ఆందోళనగా ఉన్నారు, గందరగోళంగా ఉన్నారు, గజిబిజిగా ఉన్నారు. తన రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందనేది 30 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చిన చతురత, వ్యూహము, పకడ్బందీ ప్రణాళిక చివరి నిమిషంలో బెడిచికొట్టాయని ఒక భయం, ఆందోళన ఆమె ముఖంలో కనబడుతున్నాయి. దీంతో పాటుగా మధుసూదన్ లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నవాళ్ళు మొన్నటి వరకల్లా ఒక 48 గంటల వరకల్లా శశికళకే మద్దతునిచ్చిన వాళ్ళు ఇవాళ అనూహ్యంగా పన్నీర్ సెల్వానికి మద్దతునిస్తున్నారు. అంటే పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు అమ్మ 2 సార్లు పన్నీర్ సెల్వానికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఈసారి ఆయన వెంటనే ఉండాలని ఒక ఏకాభిప్రాయానికి లేదా సూత్రప్రాయమైన అంగీకారానికి వాళ్ళు వచ్చిండ్రు అన్నదానికి ఇది ఒక సంకేతం అనుకోవచ్చు. అయితే గవర్నర్ మాత్రం పన్నీర్ సెల్వం గవర్నర్ కలిసి వచ్చిన తర్వాత పెట్టిన మరో మెలిక కూడా ఉంది. అది 2 మెలికలు ఆయన పెట్టిన మెలికలు. ఒకటి శశికళను నైతికంగా దెబ్బతీయడం, రెండోది శశికళ పెట్టిన సంతకాల విషయంలో కూడా గందరగోళం ఉంది. ఆ సంతకాలు ఎమ్మెల్యేలవి కావు అనే ఒక మాట. ఈ రెండు కూడా సమాజంలో ప్రజల లోపల శశికళ రాసిన ఉత్తరాన్ని బయట పెట్టడం ఒక అంశం అయితే, రెండోది ఈ సంతకాల విషయంలో కూడా ఈ గందరగోళం ఉంది, ఒరిజినల్ సంతకాలు కావు అని. శశికళ పైన ఈ పాటికే ఆమె పైన రకరకాల ఆరోపణలు ఉన్నాయి. మన్నార్ గురించి వచ్చిన వాళ్ళంతా కూడా డామినేట్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని మొత్తం శాసిస్తున్నారు. వాళ్ళందరూ కూడా జయలలితను కార్నర్ చేసిందనే ఒక బలమైన అభిప్రాయము, ఆరోపణ ఉంది. అయితే ఇవన్నీ కూడా పన్నీర్ సెల్వానికి సమాజం నుంచి బలమైన మద్దతు రావడానికి కారణమైతే, రెండవది అధికారం విషయంలో గవర్నర్కు ముందు చూపించిన లేఖల్లో కూడా, ఆ కాగితాల్లో కూడా ఆ సంతకాలు ఎమ్మెల్యేలేవే కావా అనే విషయంలో కూడా క్లారిటీ రావాల్సింది. గవర్నర్ కూడా ఈ విషయాన్ని పరిశీలన చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. దీనిపైన కొంత స్టడీ చేసిన తర్వాత నిజంగానే ఈ సంతకాలు ఒరిజినలా కాదా, లేకపోతే కనుక ఏ ఉద్దేశంతో పెట్టినాయి, ఎట్లా పెట్టిన అంశాలు కూడా ఆయన పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తున్నది. ఓవరాల్గా మనం చూసినప్పుడు తమిళనాడు రాజకీయాలు అవి గంటకు రోజుకు మరింత ఉత్కంఠత పెంచుతూ ఉన్నాయి. ఎంత పెద్దినా సరే ఊగి ఉయ్యాల ఒక దగ్గరికి రావాల్సిందే. తమిళనాడు రాజకీయాలు కూడా అంతే, ఇవి ఊగుతూ ఉన్నాయి. కానీ ఇవాళనో రేపో ఎల్లుండో అవి ఆగాక తప్పదు. అయితే ఈ ఆగేలోపే జరుగుతున్న పరిణామాలను కూడా అక్కడ ప్రజానికాన్ని కూడా ఒక రకమైన ఆందోళనకు, ఉత్కంఠత కూడా గురి చేస్తున్నాయి. పన్నీర్ సెల్వం రాజకీయ వ్యవహార శైలి, ఆయన పైన అవినీతి ఆరోపణలు లేకపోవడం, నిబద్ధత, పార్టీకి నిబద్ధత ఉంటారనేది ఒకటి. రెండవది ఎక్కడ కూడా ఆయన హార్ష్ కామెంట్ చేసినట్లు లేదు, అదేవిధంగా తిరుగుబాటు చేసినట్టు కూడా లేదు గతంలో. కాబట్టి ఇతనే కొంత స్వభావ సిద్ధంగా సాధు స్వభావాన్ని కలిగి ఉన్నాడనే అభిప్రాయం కూడా తమిళ ప్రజల్లో ఉంది. అందుకోసమనే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా కూడా పన్నీర్ సెల్వానికి మద్దతుగానే ఉంది. ఇవన్నీ పన్నీర్ సెల్వం మరింత బలపడానికి ఉపయోగపడుతున్నాయి. అయితే ఇవాళ రేపో 2 రోజులలో కొంత మనకు ఎంతమంది ఎమ్మెల్యేలు వైపు ఉంటారు, ఎంతమంది బయటకు వస్తే విషయాలు కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మనకు. గవర్నర్ నిర్ణయం లేట్ అయితే శశికళ వర్గం ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి శశికళ వర్గం ఎటువైపు వెళ్లే అవకాశం ఉంది అంటారు? ఒకవేళ కనుక అదే ప్రయత్నం జరిగితే, వాస్తవానికి వాళ్ళ గవర్నరు చేయి దాటిపోతే పరిస్థితి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడికి గవర్నర్ దగ్గరికి రావాల్సిందే. గవర్నర్కు ఉన్న అధికారాలు ఉన్నాయి. తన గవర్నర్ అధికారాల పరిధిని దాటి ఈ సందర్భంలో రాష్ట్రపతి కూడా చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ పాపులర్ గవర్నమెంట్ ఉంది, బలనిధీకరణ చేసుకోవడానికి సమయం ఉంది. ఈ సమయం లోపల కనుక ఏమీ జరగకపోతే
నిజంగానే ఎమ్మెల్యేల మధ్య ఆ శశికళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు విడిపోయి ఈయన వైపు సగం మంది ఆమె వైపు సగం వైపు ఉంది, అటువైపు డిఎంకే కూడా ఎలాంటి స్పందన లేకుంటే కనుక అప్పుడేమన్నా రాష్ట్రపతిని దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడైతే ఆ ప్రమాదం లేదు. శశికళ వెళ్ళి ఆల్రెడీ కొంతమంది ఎంపీలు వెళ్ళిపోయి కలిసినరు, మాట్లాడినరు, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని ఈమె లేఖ కూడా రాసింది. ఎంత రాసినా కూడా గవర్నరే దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సింది. అయితే శశికళ విషయంలో కూడా తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలు ఆమె చెప్తున్న లెక్కనే 134 అన్నారు. మరొక 5-6 మంది ఎమ్మెల్యేలు ఈయన పక్కన కనిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొంత క్లారిటీ రావాల్సింది. క్లారిటీ వచ్చిన తర్వాత రాజకీయంగా అనిశ్చితి ఉంటుందా ఉండదా, రాజ్యాంగ సంక్షోభం వస్తుందా రాదా, ఈ విషయాలపైన ఇంకా క్లారిటీ రానేలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకొని చేసేది కూడా ఏమి ఉండకపోవచ్చు. అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం గవర్నర్ కూడా చేస్తున్నట్టు తెలుస్తున్నది. పన్నీర్ సెల్వం అడిగిన 5 రోజుల వ్యవధి, ఈ 5 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత పన్నీర్ సెల్వం బల నిరూపణ చేసుకోకపోతే శశికళ డెఫినెట్గా ఆ ఫీల్డ్లోకి వస్తుంది. ఒకవేళ కానీ శశికళకే ఇప్పటికిప్పుడు ఈ లెక్క ప్రకారం తీసుకున్నా సరే శశికళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు 120 మందికి ఒక్కరిద్దరు ఎక్కువ ఉన్నా సరే ఆమెనే, లేదా 119 మంది ఉన్నా సరే ఆమెనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు లెక్కని బట్టి చూస్తే. అయితే ఎవరు చెప్తున్న లెక్కలో ఎంత ఉంటుంది మరి, బల నిరూపణ వచ్చే వరకల్లా ఆ లైన్లో నిలబడిన వాళ్ళు యువత లైన్లోకి వస్తే కనుక, లేకపోతే కనుక కొంతమంది అప్పటికప్పుడే గ్యాబ్ అయిపోతే కనుక అది చెప్పలేము దానికి. కాబట్టి ఇంకా వ్యవధి ఉన్నది, 5 రోజుల వ్యవధి పన్నీర్ సెల్వం అడిగింది కాబట్టి ఆ మేరకు 5 రోజుల పాటు ఆగవలసిందే. అయితే వీళ్ళు చెప్తున్నది సాంకేతికంగా చట్టపరంగా మనం చూసినప్పుడు ఎమ్మెల్యేలు ఎంత ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ శశికళకు ఉంది. కాకపోతే కనుక అది ఈ పన్నీర్ సెల్వం కూడా తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరి ఈయన కూడా అవకాశం ఇచ్చి చూడాలి. కాబట్టి ఈ 5 రోజులు ఆగాలి. ఈ 5 రోజుల లోపల ఇప్పటికే ఈ 2 రోజుల్లోనే ఊహకందని పరిణామాలు జరిగినాయి. ఈ మిగతా ఈ 4 రోజుల లోపల ఎన్ని పరిణామాలు జరగవచ్చు, ఉన్న శశికళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు సగానికి ఎక్కువ మంది ఇక్కడికే రావచ్చు, లేకపోతే కనుక శశికళనే మనసు మార్చుకోవచ్చు, లేకపోతే కనుక ఈయనకు పన్నీర్ సెల్వానికి ఒక 20-30 మంది ఎక్కువ వస్తే కనుక ఆ డిఎంకేనే బయట నుంచి మద్దతునివ్వచ్చు, ప్రభుత్వాన్ని నిలబెట్టవచ్చు. ఈ 2 కాదంటే కనుక ఇంకా మరికొంతకాలం వేచి చూడాలని గవర్నర్ ఒక అవకాశం ఇవ్వచ్చు. ఇట్లా చాలా రకాలుగా చాలా రకాల పరిణామాలు చోటు చేసుకునే సూచన ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్రపతి నుంచి కానీ ఇప్పటికిప్పుడే ఒక నిర్ణయం ఉండకపోతే ఒక చర్య కూడా ఉండే అవకాశం అయితే లేదు. మొత్తంగా ఈ సినారియో మొత్తం చూసినప్పుడు తమిళనాడు రాజకీయాలు చరిత్రను మళ్ళీ పునరావృతం చేస్తున్నాయి. తమిళనాడు రాజకీయాలలో గతంలో ఉన్నదానికంటే ఈసారి కొంత భిన్నంగా ఉంది, గతంలో ఉన్నదానికంటే మౌలికంగా కొంత తేడా ఉంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు తమిళనాడు రాజకీయాలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. అయితే ఒక ప్రాంతీయ పార్టీలలో వచ్చిన విభజన అక్కడ మరో పార్టీకి ప్రాణం పోసింది. మరి ఈ పార్టీ నుంచి మళ్ళీ విభజన ఏమన్నా ఉంటుందా అంటే, పన్నీర్ సెల్వం అయితే కనుక పార్టీని ఎట్టి పరిస్థితులు విభజించాలని చెప్తున్నారు. నాడు జానకి రామచంద్ర సెంటర్గా రాజకీయం నడిచి వాళ్ళ జయలలిత సెంటర్గా రాజకీయం నడుస్తుంది. కాబట్టి మీరిద్దరు పార్టీని మరి చీలిపోతుందా, లేదా 2 ఆకులు విడిపోయి చెరో ఆకు అవుతుందా, లేకపోతే కనుక 2 ఆకులు అట్లే ఉండి మరొకరు పార్టీని జానకి రామచంద్ర వేళ రాజకీయాల నుంచి దూరం అయిపోయిందా, కనుమరుగు అయిపోయింది. మరి వాళ్ళ శశికళ ఏమిటనేది ఒక పెద్ద ప్రశ్న, లేకుంటే కనుక పన్నీర్ సెల్వం రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది కూడా అతిపెద్ద ప్రశ్న. చూడాలి దీనికి ఇవాళ రేపో, లేకపోతే కనుక ఈ 5 రోజుల తర్వాత దీనికి శుభం పడే అవకాశం మనకు కనపడుతున్నది. బుచ్చన్న, ఎమ్మెల్యేల నిర్బంధంపై మద్రాస్ హైకోర్టు అఫిడవిట్ ఫైల్ చేయాలని పోలీసుల్ని ఆదేశించింది కదా, మరి ఎమ్మెల్యేలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అయితే ఎమ్మెల్యేల విషయంలో ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. 1994లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు కొంత పోలిక కనపడుతుంది. దీంట్లో మొత్తం కాకపోయినా కొంత పోలిక అయితే ఉంది. ఆనాడు హోటల్లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో ఎవరికి తెలియదు, ఆ వేళ మీడియా తక్కువ, కానీ ఇవాళ మీడియా చాలా విస్తృతంగా ఉంది. ఈమె చెప్తున్న దాని ప్రకారం అయితే తన వద్ద 134 మంది అని ఆమె చెప్తున్నది, రిసార్ట్లో హోటల్లో ఉన్న వాళ్ళు. కానీ పన్నీర్ సెల్వం చెప్తున్నాడు మద్దతు తనకే ఉందని చెప్తున్నారు. ఈ రాజకీయాల్లో అంతర్గతంగా జరుగుతున్న వాటిపైన అంతర్గతంగా జరిగేది ఒకటి ఉంటుంది, బయటకు జరిగే ప్రచారం ఒకటి ఉంటుంది, మీడియాలో వచ్చేది మరొకటి ఉంటుంది, ప్రజలు భావించేది ఇంకోటి ఉంటుంది, చివరికి అంతిమంగా జరిగేది మరొకటి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది దానికంటే కూడా కోర్టు జోక్యం చేసుకున్నది. కాబట్టి ఖచ్చితంగానే వాళ్ళు బయటికి తీసుకొని రావచ్చు కోర్టు ఆదేశాల మేరకు. అంటే అది వ్యక్తికి సంబంధించిన ఒక హక్కును హరించడం అవుతుంది, వ్యక్తి ప్రాథమిక హక్కును హరించడం అవుతుంది. లేకపోతే కనుక వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పకుండా నిరోధించినట్లు అవుతుంది. అది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏ వ్యక్తినైనా సరే తన భావాన్ని చెప్పుకోవడానికి నిరాకరిస్తే కనుక, భావాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వకపోతే కనుక అది భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమవుతుంది. కాబట్టి హైకోర్టు చాలామంది దాంట్లో పిల్లు కూడా వేసింది కాబట్టి, కోర్టును ఆశ్రయించారు కాబట్టి తమ వారు కనిపించడం లేదని ఒక ఎమ్మెల్యే పైన హెబియస్ కార్పస్ ఆ పిటిషన్ వేయడం అంటేనే దాని తీవ్రత అర్థమవుతున్నది. కోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నది. స్వయాన డీజీపీ కూడా దీనిపైన ఆయన పరిశీలన చేస్తున్నారు. బహుశా
గవర్నర్ను సంప్రదించే విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. కోర్టు ఇంటర్ఫేర్ అయింది కాబట్టి ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే హోటల్లో రిసార్ట్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశాలే ఉన్నాయి. అయితే ఆ ఎమ్మెల్యేలు కూడా తమకు తామే ఉన్నామని చెప్తే కనుక దీనికి చేసేది ఏమీ లేదు, కోర్టు చేసేది ఏమీ లేదు, గవర్నర్ చేసేది కూడా ఏమీ లేదు. అక్కడున్న ఎమ్మెల్యేలలో కొంతమంది ఏమన్నా కనుక తమని బలవంతంగా తీసుకొచ్చినని, తమను నిర్బంధించినని, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఎవరైనా చెప్తే కనుక పరిస్థితి మారిపోయే సూచన ఉంటుంది. అందుకోసమనే బహుశా ఇట్లాంటివన్నీ సర్వసాధారణమే. రాజకీయాలలో ఎమ్మెల్యేలను, ఎంపీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీలను, సర్పంచులను తీసుకొని పోవడం, ఒక దగ్గర ఉంచడం, తర్వాత మళ్ళీ ఎన్నికల్లో తీసుకొని రావడం, ఇది శరా మామూలుగా జరిగేది. అయితే మద్రాసులో జరుగుతున్నది మాత్రం 2 శిబిరాల్లో బలంగా ఉన్నారు కాబట్టి ఇద్దరూ బల నిరూపణ చేసుకుంటామని చెప్తున్నారు కాబట్టి మిగతా వాటికంటే కొంత భిన్నంగా ఇవి కనిపిస్తున్నాయి. అయితే పన్నీర్ సెల్వానికి ఉన్న ఎమ్మెల్యేల మద్దతు ఎంత అనేది నిర్దిష్టంగా మనకు తెలియదు. కానీ ఆమె అయితే శశికళ చెప్తున్నది తనకు నిర్దిష్టంగా ఇంతమంది అని చెప్తున్నది. మరి హైకోర్టు ఒక నిర్ణయం తీసుకొని అందరినీ బయటికి తీసుకొని రండి, ఎందుకు లోపల మీరు ఉంచిరని ఏమైనా సీరియస్ అయితే కనుక, లేదా పోలీసులను ఏమైనా ఆదేశిస్తే కనుక, గవర్నర్ ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే కనుక వాళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది. బయటకు వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు ఎట్లుంటావో మనం చూడాలి. రైట్ బుచ్చన్న, పన్నీర్ సెల్వం ఎపిసోడ్ వెనుక కేంద్రం ఉందన్న అభిప్రాయం కూడా కొందరిలో కనిపిస్తోంది. అయితే తమిళనాడు నేత బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మాత్రం గవర్నర్ ను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అయితే ఇక్కడ గడిచిన 4 రోజులుగా జరుగుతున్న మొత్తం చర్చ అంతా ఢిల్లీ పెద్దల నుంచి జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం అయితే ఉంది. మీడియాలో అట్లాంటి కథనాలే వస్తున్నాయి. ఇట్లాంటి కథనాలపైన పన్నీర్ సెల్వం వివరణ కూడా ఉంది. అయితే బీజేపీకి ఇప్పటికిప్పుడే ఈ రోజుకే ఈ పరిణామంతోనే లాభం జరుగుతుందని చెప్పలేం. కానీ ముందు కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీగా తానే నిలబడాలనుకుంటే కనుక, తమిళనాడులో తన పునాది లేదు కాబట్టి అట్లా ఏమైనా నిలబడాలని ప్రయత్నం చేస్తే కనుక పన్నీర్ సెల్వం ద్వారా ఒక ప్రయోగం ఏమైనా చేస్తుందా అనే ఒక అనుమానం అయితే ఉన్నమాట వాస్తవం. అందుకోసమనే శశికళకు మద్దతు ఉన్నా సరే పిలవకుండా ఆపినరు అంటేనే ఇక్కడ ఒక రకమైన చర్చ అయితే ఉంది. ఇది వాస్తవమా కాదా, అంతర్గతంగా ఏమిటనే విషయం తెలియదు. అట్లాంటి అనుమానాలు, కొన్ని ఆరోపణలు అయితే ఉన్నమాట వాస్తవమే. అయితే బీజేపీ ఈయన సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణ అనేది భారతీయ జనతా పార్టీలో కొందరు నాయకులు తప్పుదారి పట్టిస్తున్నారు, కొందరు నాయకులు మరొక ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. ఆయన తమ పార్టీకి సంబంధించిన నాయకుడు చేసిన కామెంటే కాబట్టి అది బహుశా మరి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కొన్ని చూస్తుంటే కనుక ఆయన చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేటట్టు కనబడుతున్నాయి. అయితే ఇప్పటికిప్పటికీ అట్లా చేస్తారా నిజంగా అంటే చేయొచ్చు, చేయకపోవచ్చునేమో. కానీ తమిళనాడు ప్రజల దృష్టిలో ఉంచుకొని వారి ప్రయోజనాలను, లేకపోతే కనుక ఎన్నికలు మొన్ననే అయినాయి కాబట్టి ఇంకా 4 సంవత్సరాల వ్యవధి ఉంది కాబట్టి దీని విషయంలో వెంటనే చర్య తీసుకోకుండా కొంత వేచి చూసే ధోరణి కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ మనం ఆలోచించాలి. ఎందుకోసం అంటే ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, ఈ నిర్ణయం వల్ల వ్యక్తి మీద కాకుండా మొత్తం వ్యవస్థ మీదనే ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. బహుశా ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన సంకేతాలు కావచ్చు, లేకపోతే కనుక పన్నీర్ సెల్వానికి బీజేపీ నాయకులు, పెద్ద నాయకులు ఎవరో తొందరపడొద్దని చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎందుకోసమంటే ఆయన తన రాజకీయ జీవితాన్ని సముద్ర కెరటాలతో పోల్చుకున్న పన్నీర్ సెల్వం కెరటం వచ్చి తీరాన్ని తాకి లోపలికి వెళ్ళిపోతుంది, స్థిరంగా నిలబడదు. అట్లాంటి రాజకీయ జీవితాన్ని పోల్చుకున్న పన్నీర్ సెల్వం ఆ తర్వాత మరుసటి రోజే పంజాబ్ విసిరిండి. ఆయన తన చేత బలవంతంగా రాజీనామా చేయించినని, లేకపోతే కనుక తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఇది అమ్మ ఆశయాలకు విరుద్ధంగా వాళ్ళు చేస్తున్నారని, అమ్మ మృతిపైన అనుమానాలు ఉన్నాయని, ఇవన్నీ కూడా దిమ్మ తిరిగే డైలాగ్స్. అవన్నీ ఇన్ని డైలాగులు చెప్పడం వెనుక పన్నీర్ సెల్వం నమస్కారం పెట్టడం, అమ్మ ఫోటో జేబులో పెట్టుకోవడం తప్ప ఆయన ఎక్కడ మాట్లాడింది లేదు, ఈత తిరుగుబాటు స్వభావం చూపించలేదు. ఇంత బలంగా మాట్లాడుతున్నారంటే ఒక 2 నెలల తర్వాత ఈయనకు ఎవరో మద్దతు ఉంది అని ఒక అనుమానాలతో ఉన్నమాట వాస్తవం. మళ్ళీ నిర్దిష్టంగా ఎవరి మద్దతు ఉంది అంటే బీజేపీ నాయకత్వం ఏమైనా పరోక్షంగా కొంత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, లేకపోతే కనుక తమ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కొంత వేచి చూడాలనే ధోరణి ఏమైనా ఉందా అంటే ఏమో ఉందేమో. మరి దీనికి మనం నిర్దిష్టంగా ఉంది అని చెప్పలేం, లేదు అని చెప్పలేం. కానీ ఒక అనుమానాలు అయితే తమిళనాడు ప్రజల్లో ఉన్నమాట అయితే వాస్తవం. అయితే ఈ ఎంటైర్ మొత్తం ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత ఎవరి మద్దతు ఉంది, లేకపోతే కనుక ఎవరి సపోర్ట్ పన్నీర్ సెల్వానికి ఉందనే విషయం మనకు కొంత లోతుగా చూస్తే కనుక తమిళనాడు ప్రజల వైపు నుంచి మాత్రం పన్నీర్ సెల్వానికి సంపూర్ణమైన మద్దతు ఉంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రాపగండ కానీ, లేకపోతే కనుక అక్కడున్న పత్రికలు, లేకపోతే కనుక ఆన్లైన్ పత్రికలు చేస్తున్న సర్వేలు కానీ, ఇవన్నీ ప్రజల లోపల విస్తృతమైన అభిమానాన్ని, విస్తృతమైన ప్రజాభిప్రాయం ఈ పన్నీర్ సెల్వానికి అండగా లభించింది. 1987 తర్వాత జయలలితకి ఎట్లయితే మద్దతు వచ్చిందో ఇవాళ పన్నీర్ సెల్వాన్ కూడా అదే మద్దతు వస్తున్నది. 1977లో ఎంజీఆర్ బయటకు వచ్చిన తర్వాత వచ్చిన సామాజిక మద్దతు ఎట్లా ఉందో
పన్నీర్ సెల్వానికి అట్లాంటి మద్దతే ఉంది. కాబట్టి పన్నీర్ సెల్వం ఇవాళ నైతికంగా ప్రజల లోపల చాలా బలంగా నిలబడుతున్నాడు. సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు, రాజకీయానికి సంబంధించిన వాళ్ళు, సివిలియన్స్, సివిల్ సొసైటీ అంతా కూడా ఈయనకు మద్దతున్న మాట అయితే వాస్తవం. బహుశా తనకు నానాటికి పెరుగుతున్న మద్దతు కారణంగానే పన్నీర్ సెల్వంలో ఇంత ధీమా ఉందేమో. ఇంకా 5 రోజుల గడువు కోరింది కాబట్టి 5 రోజులలో తన బలం పెరుగుతుందనేమో. లేకపోతే కనుక చాలా ఎమ్మెల్యేల పైన ఈ బయట జరుగుతున్న ప్రచార ప్రాపగండాది పనిచేస్తున్నారు అనుకుంటున్నారేమో. ఇవన్నీ కారణాల రీత్యా బహుశా అయి ఉండొచ్చు. ఎందుకంటే కేవలం బీజేపీ నాయకులు ఉన్నారని మనం చెప్పడానికి కూడా ఏమీ లేదు. కానీ తమిళనాడు ప్రజల నుంచి చూస్తున్నా, సినిమా రంగాన్ని చూస్తున్నా, పార్టీలను చూస్తున్న మద్దతు కూడా ఆయన బలానికి కారణం కావచ్చునేమో. రైట్, థ్యాంక్ యూ బుచ్చన్న.